ఏమండి ఈ రొటీన్ వీడియోలు చేసి చేసి మనకి చూసి మన సబ్స్క్రైబర్స్కి బోర్ కొడుతుందేమో అనిపిస్తుందండి. ఏమైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామా? నువ్వు చెప్పింది కరెక్టే ఝాన్సీ. డిఫరెంట్గా అంటే ఏం చేద్దాం? ఐడియా, వైఫ్ అండ్ హస్బెండ్ గేమ్ కాంపిటీషన్ పెట్టుకుందామా? సరదాగాను ఉంటుంది, వెరైటీగాను ఉంటుంది. ఐడియా బాగానే ఉంది ఝాన్సీ. అయితే గేమ్స్ నేను చెప్తా. యానిమల్ సినిమాల్లో బాబిడియోల్ లాగా వాటర్ బాటిల్లో వాటర్ పోసుకొని నెత్తి మీద పెట్టుకొని స్లోగా నడవడం, ఫాస్ట్గా నడవడము, రన్నింగ్లో స్టెప్స్ ఎక్కడం. ముందు స్లో వాకింగ్, తర్వాత ఫాస్ట్ వాకింగ్, తర్వాత ఫాస్ట్గా నెత్తి మీద బాటిల్ పెట్టుకొని మెట్లు ఎక్కడమా? స్పోర్ట్స్ అలవాటు ఉన్న దీంతో ఇన్ని గేమ్స్ గెలవడం అంటే కష్టంలే, కానీ ఏదో చెప్పబడుతుంది. ఇంత సిల్లీగా ఉండే గేమ్స్ కాకుండా కొంచెం టఫ్గా హార్డ్గా ఉండి మజా వచ్చే గేమ్స్ చెప్పు ఝాన్సీ. మజా వచ్చే గేమా? సరే నాతో రండి, ఒక్క నిమిషం. లెట్స్ గో. ఈ పిట్టగోడ చూసారా? ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక 2 రౌండ్స్ వేసేసి ఎవరైతే తక్కువ టైంలో వస్తారో కింద పడకుండా వాళ్ళు గెలిచినట్లు. మజాగా ఉందా? ఈ గోడ మీద నుంచి అవతల పడితే నేను కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో. దీనికన్నా ఇంతకుముందు గేమే నయ్యం. ఇవన్నీ కాదు ఝాన్సీ, బాగా ఇంకా మజా వచ్చే గేమ్స్ ఏమైనా ఉంటే చెప్పు. ఇప్పుడు నిజం చెప్పండి. ఇంత ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న గేమ్స్ కావు, కానీ కొంచెం సింపుల్గా ఉన్న గేమ్స్ చెప్తా, లోపలికి వెళ్దాం పదా. చెప్పండి ఇప్పుడు. ఏం లేదు ఝాన్సీ, సింపుల్ ఇండోర్ గేమ్స్ లైక్ కార్డ్స్ సెట్ చేయడం, ఎవరు ఎక్కువసేపు కన్నురెప్పలు తెరిచి ఉండి ఎవరు ఎక్కువసేపు చూస్తూ ఉంటారో వాళ్ళు గెలిచినట్టు, ఇలాంటి సింపుల్ గేమ్స్ ఆడదాం. సరే, కార్డ్స్ ఎలాగూ లేవు కదా, కనురెప్పల గేమ్ ఆడదాం. ఓకే, అయితే నేను రూల్స్ చెప్తా. ఎవరు ఎక్కువసేపు కళ్ళు తెరిచి ఉంటారో వాళ్ళు గెలిచినట్టు. గేమ్ ఓకే, కానీ పందెం అంటూ ఏదో ఒకటి ఉండాలి కదండి. ఇవాళ పని మనిషి ఎలాగూ రాలేదు కదా, గిన్నెలు అలానే ఉండిపోయినాయి. ఎవరు ఓడిపోతే వాళ్ళే గిన్నెలు కడగాలి. ఏదో తేడాగా ఉందేంటి? ఇండోర్ గేమ్స్లో మనమే గెలుస్తాం. సరే ఝాన్సీ. Ready. Fight. అరే ఓడిపోయా! ఇది చీటింగ్ ఝాన్సీ, నేను ఒప్పుకోను. నీ చీమకళ్ళు తెరుచున్నావో మూసున్నావో నాకు అర్థం కావట్లేదు. నీవు చిన్న చీమకళ్ళు అయ్యేసరికి ఎన్ని దిక్కులు తిప్పినా నీ కన్నురెప్పలు మూతలు పడలేదు. నాకు పెద్ద కళ్ళు అయ్యేసరికి కిందికి అనగానే కన్నురెప్పలు కిందికి మూత పడ్డాయి. చిన్న కల్లా పెద్ద కల్లా అని కాదు, కాంపిటీషనే, పందెమే. వెళ్ళి గిన్నెల్లో నీళ్ళు పోసి తోముతా ఉండండి. నేను ఇంకా గిన్నెలు ఉన్నాయేమో వెతికి తీసుకొస్తా. సాయంత్రం కార్డ్స్ తీసుకొని వస్తా. కార్డ్స్ గేమ్లో నేను ఓడించి తెలంగాణ చింటూ పవర్ ఏంటో చూపిస్తా. నేను ఓడిపోయినప్పుడు చూసుకుందాంలే, కానీ ముందైతే వెళ్ళి గిన్నెలు కడగండి.